హలో మినీ గైస్, ఈరోజు వచ్చి మనమైతే డిమార్ట్కి అయితే వెళ్ళిపోతున్నాం. 10 hours అయిపోయింది డిమార్ట్. అంటే ప్రతిసారి ఓపెన్లోనే ఉంటుంది డిమార్ట్. దానికోసం అయితే మేము వెళ్తే కొన్ని గ్రాసరీస్కి తేదంతా వెళ్తున్నాం. సంథింగ్ యూ కెన్ సీ దిస్, సంథింగ్ ఏదో తీస్తున్నారు అనుకున్నారు. సరే, కానీ మనం అంతలో ఇప్పుడు డిమార్ట్కి వెళ్ళిపోతామా బండి వేసుకొని చలో అనమాట. కీస్ అయితే మా తాతకాడు ఉన్నాయి. మా తాతను ఎక్కించుకొని అయితే నేనైతే ఇప్పుడు వెళ్తాను. చాలామంది అన్నారు నీకు అప్పుడే స్కూటీ తెలుసా అంటే, కాలంలో ఎవరో ఒకరు వెనకాల ఉండాలి మరి. అందుకోసమే ఏంటి బ్లర్ అయిపోయింది అనుకోకండి, నేను బ్రైట్ చేశాను ఎందుకంటే అది చూపించకూడదు. ఏంటంటే ప్రస్తుతానికి ఆల్మోస్ట్ ఏంటంటే చాలామంది అన్నారు అప్పుడే స్కూటీనా ఏమి అంటే నాకు కాలందో, బట్ కానీ నాకు ఈ స్కూటీ తెలుసు మళ్ళీ అని బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. అంటే నాకు స్కూటీ తెలుసు అనమాట. తెలుసు కాబట్టే నేను వచ్చి చెప్తున్నా మీకు. మా తాతనైతే ఎక్కించుకొని వెళ్ళాలి. మా అబ్బాయి అయితే, అంటే మేము అబ్బా అంటాం ఇక్కడ, ఏమంటున్నాడంటే నువ్వు ఎక్కడ నన్ను పడేస్తావు అని భయం వేస్తుంది, నేనే తోలుతాను అని చెప్తున్నాడు. మరి నేను తోలుతాను అంటే వినటం లేదా. నేను ఇంటికాడే రిక్వెస్ట్ చేస్తాను ప్లీజ్ అంటే, అక్కడ వరకు తోలేసి అక్కడ మిస్టేక్ స్పీడ్ అబ్బా అలా అయితే వద్దన్నాడు. అందుకోసమే నేనైతే ఇంకా బయలుదేరాలి కదా, బయలుదేరిపోతే ఎలా ఫ్రెండ్స్. అందుకోసం గబా ఇక్కడి నుంచే చెప్పాలంటే అలా చాలా టైమ్స్ అయితే నేనైతే ఇక్కడికి వచ్చినా. గండి అబ్బాయి అయితే వచ్చినాడు, నేను ఇక్కడ తోలుతాను సీటీ అంటే స్కూటీ తీసి ఎత్తుకోపోయినాడు ఫ్రెండ్స్. నేను తోలుతాను, నా కాళ్ళు అందుతాయి బట్గానే అనుకో వినడు. నేను తోలుతాను ఎవరంటే అసలు వినడు. నేను తోలుతా బండి ఇవ్వండి చెప్తే వినలే. సరేలే ఎందుకని ఇంకా నేనే వచ్చేసిన బ్లాగ్లలాగా అయితే ఉంటున్నా. చాలా మంది అడుగుతారు ఇలా చేయండి బట్ ఐ నెవర్ స్టాప్ ఇట్ అండ్ ఐ నెవర్ గివ్ అప్. చాలా మంది తింటున్నారు. ఇదండి ఈ మధ్య పెట్రోల్ చాలా పెరిగిపోతుంది. పెరిగిపోయే తరగతి మనకి ఇది బ్యాటరీ బండి బాగా స్టైల్ అయ్యేది. ముందు మనం బ్యాటరీ బండిలో అంతా బట్ కానీ ఇక్కడ ట్రాఫిక్ కాబట్టి మీకు కిందికి అనుకుంటా పెట్రోల్ కాబట్టి ఇప్పుడు బ్యాటరీ బండులే మనకి ఎక్కువ అయిపోయినాయి. బ్యాటరీ బండులు లేకపోతే ఇంకా అంతే అనమాట. అందుకోసమే బ్యాటరీ బండులే మధ్య బెటర్. ట్రాఫిక్ కాబట్టి సరిగ్గానే ఇంపాలంటుండే. సూపర్ ఫ్రెండ్స్ అనాలంటే ఏమంటే బ్యాటరీ బండిలో బెస్ట్ అని చెప్పాలి. ముందు అయితే బ్యాటరీ బండి అసలు బ్యాటరీ బండి ఎవరైనా తీసుకుంటారా అని అయితే అనుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం బ్యాటరీ బండిలే పెద్దలు. ఇక్కడ ఓన్లీ ఒకటి ఉంటుంది. ఇక్కడ దేవుడు ఉంటుంది. బాగుంటాయి అన్నమాట. ఇక్కడ చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా మంది ఆయుధాలు పూజ అవన్నీ చేస్తారు. వెళ్ళిపోయి అక్కడ కొన్ని సరుకులు అక్కడ నేను మాట్లాడాను అనమాట డిమార్ట్ కాడ. ఎందుకంటే డిమార్ట్ కాడ మాట్లాడేదానికి అంటే మాట్లాడితే అందరూ జనాలు ఏమనుకుంటారంటే వేస్ట్ ఏది అమ్మి అనుకుంటారు. నేను డిమార్ట్ కాడ మాత్రం మాట్లాడడం జస్ట్ వీడియో తీసుకుంటే వెళ్ళిపోదాం. స్కిప్ చేస్తా. చాలా డేస్ అయిపోయింది. సూపర్గా వస్తున్నాయి. మరి డిమార్ట్ కంటే ఏమనుకున్నాను మీ ఫ్యాక్టరీ షోలాగా అయిపోయింది. ఇక్కడ Table 9 ఉంటుంది అనమాట. బాగుంటుంది ఫుడ్, క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది Table 9.
ఎప్పుడు కప్ కేక్స్ అవన్నీ తీసుకుంటాం, బాగుంటాయి వాళ్ళ కాడ, ఇంకా చాలా బాగుంటాయి. ఏమంటే కొంచెం ఎక్స్పెన్సివ్ దానివల్ల. ఇంకా నేను మీకోసం చాలా అంటే యాక్చువల్లీ నా వల్ల కావడంలో వీడియో కోసమే నేను ఇక్కడ వచ్చాను, ఇంకా చేయక తప్పదు కదా. ఎవరు అక్కడ బుట్టనే ఏమో చికెన్ పెట్టుకొని వెళ్తున్నట్టున్నాడు, పాపం వాళ్ళ అమ్మ పోపేసినట్టుంది. వెళ్ళిపోదాం. ఇక్కడ మనకి సమ్మర్ క్యాంప్లో పెట్టారన్నమాట బుడ్డ వాళ్ళకి. సమ్మర్ క్యాంప్ ఎవరైనా జాయిన్ అయ్యాలంటే యూ కెన్ జాయిన్. అండ్ డీమార్ట్ ఎంట్రీ వచ్చేసాం. డీమార్ట్ అంటే ఎక్కడ లేని విషయాలు అయిపోతాం. పక్కన డీమార్ట్లోకి వెళ్ళిపోతాం. నేను అక్కడ వరకు ఫుల్ కట్ చేస్తాను వీడియో, మళ్ళీ ఏమనుకోకండి. సార్ ఇది ఎక్కడ చూసినా ఈ మధ్య ఇదే ట్రెండింగ్ చూపు మహేంద్ర. ఎస్ మహేంద్ర చూస్తారు కదా. అండ్ తులసితో వాళ్ళు ఫుల్ పార్కింగ్ అట్ట. చూద్దాం కదండి ఎక్కడైనా పెడతాం ఇక్కడ మరి ప్లేస్మెంట్. తీసుకోండి అబ్బా, వెళ్ళిపోదాం. అబ్బా పట్టుకో, ఇదో పట్టుకో, నా వల్ల కావట్లా. అసలు ఈ లాకర్ ద్వారా పెళ్ళి వెళ్ళిపోతే సరిపోతుంది. చలో ఇక్కడ ఏం మాట్లాడాలి, చాలా బిస్కెట్స్ ఉంటాయి. చాలా ఉంటాయి అన్నమాట ఇక్కడ, చేసుకుందాం. ఇదండి టెంకాయలు. ఈ మధ్య మన ఇండియాలో ఇదండి డీమార్ట్లో టెంకాయలు వచ్చినాయి. ఇదండి టెంకాయలు చాలా బాగుంటాయి అన్నమాట ఇక్కడ. టెంకాయలు బాగుంటాయి, బట్ కానీ ఎన్నో మళ్ళీ చూస్తారు కదా. 200 bucks అంటే మన ఇండియన్ కరెన్సీలో ఉంటుంది అన్నమాట. ఉంటుంది అలా, బాగుంటాయి అన్నమాట. నీళ్ళు కానీ బాగున్నాయి, పెద్దవే ఉన్నాయి కదా, బాగున్నాయి. నీళ్ళు కానీ ఉన్నాయి బాగా సరిగ్గా. అదిలో ఎవరో పగిలి కొట్టేసినాడు అప్పుడే. అంటే ఇక్కడ చూద్దాం ఎంత. కోకోనట్ బ్యాగ్ అంటే మనకి ఎంత వస్తుంది అంటే 27 రూపీస్ 50 అలా 50 పైసలు వస్తుంది, అలా వస్తుంది. పక్కన చాలా ఉంటాయి. ఎంత ఏమంటబ్బా ఇది బాగున్నాయి దాంతో నీళ్ళు. ఇది అబ్బా దీంతో బాగున్నాయి నీళ్ళు. సౌండ్ చూడు కాకుండా వేరే తీసుకుంటావా, దాన్ని చాలా బాగుంటాయి. అండ్ మనం హైడ్ అండ్ సిక్ బిస్కెట్స్ చాలా ఉంటాయి. మన హైడ్ అండ్ సిక్ బిస్కెట్ ఒక ప్యాకెట్ చేసుకున్నావా. ఇదా ఇది తీసుకుందాం. అబ్బా బాగున్నాయి నీళ్ళు. పెడస్తా కార్ట్లు అయితే పెడేస్తున్నది కొబ్బరి వేసుకుంటా. అది వేస్తున్నావా? ఒక 2 తీసుకో, ఎందుకన్నా బెటర్. ఒకటి చాలా ఒక చాలా ఉండేది ఎలా అంటారు.
కేజీస్ బ్యాగ్, 1 కేజీస్, 3 కేజీస్ బ్యాగ్ అలా చాలా బ్యాగ్స్ ఉంటాయి కదా. నల్ల బెల్లం ఇది తాటి బెల్లం. తాటి బెల్లం చూసారు కదా ఎలా ఉంటుందో. ఇది ఐ థింక్ సో ఇదేంటి అబ్బా ఇదేంటి ఇది రవ్వ అనమాట. రవ్వకి లేదు. నెక్స్ట్ గోధుమ పిండి తీసుకోమని అమ్మ. మన బండేది తీసుకురా. లేదు సో సర్ఫెక్స్లో మెడిసిన్ పోనసాన్ చూడు ఇలా చాలా ఉంటాయి. ఇవి తేవాలన్నమాట. హలో ఏనా ఫోన్ వచ్చిందా? ఓకే బాయ్. నెక్స్ట్ వీడియోలో పెడతాను. బాయ్.